ఎంతో మందికి పవిత్రమైన ఈ ప్రదేశాన్ని ఇప్పుడు లోపలికి వెళ్లి మనం సందర్శిద్దాం. ఇదే చూస్తున్నారు కదా, జీసస్ తను మరణించిన తర్వాత ఇక్కడే పెట్టారు. ఇదే సమాధి. లోపలికి వెళ్లి చూద్దాం. ఇదిగోండి, కరెక్ట్ గా నాకు తెలిసి ఇది 5 అడుగులు ఉన్నట్టుంది. చూస్తున్నారు కదా, ఈ లోపలికి వెళ్లే దారి. లోపలికి వెళ్ళిన తర్వాత ఇదంతా మొత్తం లైమ్ స్టోన్. ఈ కొండ లోపల జీసస్ ని సమాధి భద్రపరిచారు అప్పట్లో. ఇదిగోండి, 6.5 అడుగులు ఎత్తుంది. ఇంతకుముందు అసలు ఈ గ్రిల్ ఉండేది కాదు. సేఫ్టీ రీజన్స్ కోసం ఈ గ్రిల్ ఇక్కడ నిర్మించారు. ఇంతకుముందు లోపలికి కూడా వెళ్ళేవారు, వెళ్ళి అక్కడ ప్రే చేసుకునేవారు చాలా మంది వరకు. ఇదిగోండి, ఇదే సమాధి మొత్తం, జీసస్ సమాధి. కరెక్ట్ గా 3 రోజుల తర్వాత ఇక్కడ ఉంచిన తర్వాత తను బయటకు వచ్చినట్లుగా చెప్తున్నారు కదా. ఒక రాయిలాగా ఉంది, చూస్తున్నారు కదా, ఒక బల్లలాగా. దీని మీదే జీసస్ ని పడుకోబెట్టి సిలువేసినట్లుగా చెప్తున్నారు. ఆ తర్వాత దీని మీదే రక్త మరకలు కూడా ఉన్నాయన్నట్లుగా చెప్తూ ఉంటారు జీసస్వి. వచ్చిన వారందరూ ఇక్కడ ప్రే